ఈ పెరుగు పెంటి ముసలి పెద్దమ్మ ముస్కాన్తో చేసిన వాట్సాప్ చాట్ ఈ వీడియోలో పెడుతుందని చూడండి. హాయ్ హలో హౌ ఆర్ యూ? వచ్చింది కదా పెరుగు ముసలి పెంట పెద్దమ్మ లైవ్కి వచ్చిందిగా. ఈ పెంటి పెద్దమ్మ పెంటి పెంట పెంట పెద్దమ్మ లైవ్కి వచ్చిందిగా. పెంట నూరేసుకుని పెంట మాట్లాడింది కదా. అవును. ఈ పెంటి పెంటి ముసలి పెంటి పెద్దమ్మ ఏంటి ఆ ముస్కాన్ అనే ఆమెకి వాట్సాప్లో నువ్వు ఏం వాగావు, ఏం మాట్లాడావు? ఆ చెత్త ఏంటి? ఆ చెత్త వాగుడు ఏంటి? ఆ చెత్త వాగుడు ఏంటి? అసలు ఆ మాటలు ఏంటి? ఆ చిన్నపిల్లల్ని పట్టుకుని అసలు ఆ చిన్నపిల్లల్ని పట్టుకుని ఆ మాటలేంటి? చిన్నపిల్లల్ని పట్టుకుని ఆ మాటలేంటి? అసలు నువ్వు మనిషివా? ఏంటిది ఆ మాటలు? అసలు ఇంత బూతు పురాణం, మొత్తం బూతులే. అసలు చండాలమైన మాటలు. ఎల్ జీ అంట అబ్బాబి ఇచ్చి ఆ మాటలు మాట్లాడను. చాలా కంపరమైన, చాలా వల్గర్ వల్గర్ వర్డ్స్ అవన్నీ. ఆ మాటలేంటి అవన్నీ? అసలు అలాంటి మాటలు మాట్లాడతారా? చిన్న పిల్లని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడతారా? అది అది తెలుసా నీకు ఎంత క్రిమినల్లో? ఒక మైనర్ బాలికని అలాంటి అలాంటి మాటలు అంటే అది పెద్ద క్రిమినల్ కేసు. ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నిన్ను లోపల బొక్కలు వేసి కుమ్ముతారు. కుమ్మి తొక్కి తొక్కి నారి సుదులు పెడతాను నేను. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నీ మీద. మైనర్ బాలికని పట్టుకుని అంత అన్ని మాటలంటే ఊరుకుంటారా? ఊరుకుంటారా? లైవ్ పెట్టు. ఒక్కలైనా అడిగారా? ఏంటమ్మా అంత ఘోరంగా మాట్లాడేంటమ్మా అని ఒక్కలైనా అడిగారా? అడిగారు. నువ్వు పెట్టే లైవ్ అలాంటిది. నువ్వు లైవ్కి వచ్చిన అందరూ అలాంటి వాళ్ళు కాబట్టి అలా అడగరు, క్వశ్చన్ చేయరు. ఏంటమ్మా చిన్న పిల్లలు పట్టుకుని అనేసి మాటలు ఎలా అంటారు? ఏది ఏమైనా ఎంతైనా పెద్దవాళ్ళు పడాలి కానీ చిన్నపిల్లలు అంటారా అని ఒక్కలైనా క్వశ్చన్ చేశారా? ఒక్కలైనా క్వశ్చన్ చేశారా? ఏమో భ్రమరా, వాగుతావు కదా భ్రమరా, ఏమో భ్రమర చెత్త చెత్త భ్రమరా, వాగుతావు కదా, వంటావు కదా, అడిగావా? అడిగావని దొంగ మొహం భ్రమర, దొంగ మొహంది. అది పెద్ద దొంగ మొహం భ్రమర అది. అడగవే. హనీ హనీ ఓ హనీ హసీనా అమ్మమ్మ అమ్మమ్మ అంటారు, ఖర్చయిన అంటారు. అంతా ఏమైపోయి వీళ్ళంతా. మీరు పెద్దోళ్ళు అంటారు, ఈ లైవ్లోకి అందరూ చదువుకున్న వాళ్ళు వస్తారంట, వీళ్ళు వస్తారంటారు. ఒకరైనా అడిగారా? ఏంటమ్మా చిన్నపిల్లలు పట్టుకున్న మాటలు ఏంటి? అసలు అలాంటి మాటలు ఏంటి? తప్పు కదా అలా మాటలు మాట్లాడడం. ఒక మైనర్ అమ్మాయిని పట్టుకుని ఆ మాటలు ఏంటి అని ఒక్కడైనా క్వశ్చన్ చేశారా? ఒక్కడైనా క్వశ్చన్ చేశారా? నోరు లేవా? నోరు పడిపోయాయా? చెత్త చెత్త మాటలు మాట్లాడడానికి నోరు లేగుస్తాయా? ఇలాంటి క్వశ్చన్ చేయడానికి నోరు పడిపోతాయా? లైక్ వచ్చి ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? ఒక ఆమె గురించి ఒక్క ఆమె గురించి 4 years నుంచి విడుదల చేస్తుంది. అదా నువ్వు అదే నువ్వు అదే నువ్వు అదా వెలుగులో తేవాలనుకుంటున్నాను, ఆ నలుగురిలో తెలియజేయాలనుకుంటున్నాను గురించి అంటున్నావు. ఏం తెలియజేయాలనుకుంటున్నావు? ఏం వెలుగులో తేవాలనుకుంటున్నావు? ఏంటి వాట్సాప్ చాట్లో అవును ఏమంటావు? ముస్కాన్ ఏమంటావు? ట్రూత్ అండ్ డేర్ నీకు మిండగాడా? నీకు నోటికితే మిండగాడు 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 ఇదేనమాట మిండగాడు. నీకు నీకు 100 మంది మిండగాడు ఉన్నారంటే అందరికి అదే అంటగడతావా? మిండగాడు 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 అంటావు. నీకుంటారు 100 మంది మిండగాళ్ళు. వీధికి ఆ చివరిన ఒక మిండగాడు, ఈ చివరిన ఒక మిండగాడు, మధ్యలో ఒక మిండగాడు, పైన ఒక మిండగాడు, పక్క వీధిలో ఇంకో మిండగాడు, 100 మంది మిండగాళ్ళు ఉంటాయి నీకు. నువ్వు పరమ బోకుదానివి. బోకుదానివి నువ్వు. పరమ ఒక వరస్ట్ వరస్ట్ మెంటాలిటీ. ఎక్కడ రాక్షస జన్మ పుట్టాల్సిన దానివి ఈ జన్మలో ఇంత చెత్తగా ఒక వల్గార్ లేడీగా పుట్టావు. చెత్త పరమ వరస్ట్ దానివి నువ్వు. కంపు దానివి నువ్వు. డ్రైనేజ్ నువ్వు. పెద్ద డంపియాడ్ అంటారు కదా ఊర్చేవారు, డంపియాడ్ ఆ టైప్ నువ్వు. అది నువ్వు డంపియాడ్. దాని అంతా చెత్త. నువ్వు పైనుంచి కింద మొత్తం చెత్త. నువ్వు చెత్త దానివి, వరస్ట్ దానివి. ఆ ముస్కాన్ ఆమె వెళ్ళి కంప్లైంట్ చేస్తే నువ్వంతే క్లోజ్. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటా వీధిలో ఈడ్చుకుంటా జుట్టు పట్టు లాక్కుంటూ కొట్టుకుంటా ఈడ్చుకుంటూ జైల్లోకి తీసుకెళ్ళి పడేస్తాను నేను.
పడేస్తారు. కొట్టి కుమ్మి 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 కొట్టి కొట్టి వదిలిపెడతారు బయటికి. వెళ్ళి కేసు కంప్లైంట్ చేస్తే మైనర్ బాలికని పట్టుకుని నిన్ను అంటావా అనేసి ఈడ్చుకుంటా, జిట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకుపోతా నేను. ఈడ్చుకుంటా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినప్పుడు ఆ చుట్టూ ఉంటుంది మంది. ఆ మంది నీ మీద తుపుక్ తుపుక్కుమని వస్తారు. నేను ఇలా అంటావనేది అందరు కలిసి నీ మీద తుపుక్కుమని వస్తారు. మొత్తం అందరు నీ మీద వస్తారు. అలాంటి వరస్ట్ క్యారెక్టర్ నీది. అలాంటి చండాలమైన వరస్ట్ క్యారెక్టర్ నీది. ఆమె పెట్టిన లైవ్లో ఆమె నేనేం తప్పు చేశానో, నేనెందుకు రాకుండా ఉంటాను అని నన్ను ఫేక్ ప్రమోషన్ చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను, నేను ఎందుకు రాకుంటాను, నేను ఎందుకు ఇదవుతాను అంది. నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడిన లైవ్లో మొత్తం అంతా నీదంతా ఉణుకుతా ఉన్నావు. నీకు పడింది, నీకు బాగా వెనక పిడుగు బాగా పడింది. నీకు పిడుగు పడింది కాబట్టి ఇక రాకపోతే బాగోదేమో, నేను తప్పు చేసి అనుకుంటారేమో అనేది ఇక తప్పగా వచ్చి మాట్లాడావు. ఇంకా అన్ని మాటలను తెలిసిపోతుంది నువ్వేంటా అనేది. నీకు ఏ విధంగా పిడుగుపడిందో ఈ మాటలను తెలుస్తుంది. ఏంటి ఒక నీకు ఒక ఫేక్ వాళ్ళు వచ్చి నీకు మెసేజ్ పెట్టారా? నువ్వు ఇలాంటి మెసేజ్ పెట్టారా? నీకున్న ఆడపిల్లలు అల్లుళ్ళందరూ వచ్చి పెంట రాసుకుని చెప్పుకి పెంట రాసుకుని కొడతారా? నిన్ను కొడతారే. ఊరు జనాలందరూ ఊరు జనాలంతా పెంట చెప్పుకు రాసుకుని నిన్ను కొడతారు. ఏంటే ఆడపిల్లలు పట్టుకుని, మైనర్ పిల్లలు పట్టుకుని, చిన్న పిల్లలు పట్టుకుని పోవాలి, పాడలేగాలి, ఇంత చిన్న మాట్లాడతావు అనేది చెప్పుకు పెంట రాసుకుని నిన్ను కొడతారు. నీ ఊళ్ళంతా పెంట, పైనుంచి కింద దాకా పెంట. నువ్వేం చేస్తావు? ఆ పెంట నాకుని తింటావు. నీకు అదే గతి. తినడానికి తిండిలేక ఆ పెంటనే తింటావు నువ్వు. నీ నోరు పెంట తినే నోరు లేదు. నువ్వు పెంట పైన చిరాకైన పెంట నువ్వు. చెప్పుకు పెంట రాసుకుని ఊరు జనాలంతా కొడతా నిన్ను కొడతారు. నీకు అల్లుళ్ళట, అల్లుళ్ళట. నీ కూతుర్లు అల్లుళ్ళ, ఇంకెవరన్నా కూతుర్లు అల్లుళ్ళు. నువ్వెవరు? నీకెక్కడ కూతుర్లే, నీకెక్కడ అల్లుళ్ళే? గొడ్రాలు దానివా? వస్తే గొడ్రాలి. నీకు కూతురు లేకున్నారే గొడ్రాలి, నీకు అల్లుళ్ళు లేకున్నారే గొడ్రాలి. నీకు గొడ్రాలివే నువ్వు. నిన్ను గొడ్రాలే, నేను అలాగే అనాలి. కొంతమంది వచ్చి గొడ్రాలు నేను ఎలా అంటారు అంటున్నారు. ఇంత నీచమైన ఆడదాన్ని గొడ్రాలు అనుకుని ఏమంటారు? చిన్న పిల్లల్ని పట్టుకుని నానా మాటలు అంటుంది, పాడు లెగాలంటుంది, అది అంటుంది. అలాంటి దాన్ని పట్టుకుని అమ్మ మంచిదని అనాలా? ఇలాంటి దాన్ని గొడ్రాలే అంటారు. గొడ్రాలి ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎన్ని జన్మలు ఇచ్చినా ఆ గొడ్రాలుగానే పుడుతుంది. దీనికి జన్మ అంటూ ఉండదు. ఇంకో జన్మ అంటూ ఉంటే మన నీచమైన జన్మ ఉంటుంది దీనికి. ఇదంతా లెగాలి. ఒక ఇంట్లో ఇళ్ళలో పాడు లెగాలంటదా? ఇది ఇప్పుడు నోరదే పాడు లెగాలి అంటది. నేను నోరిపితే అదే మిండగాడు, పాడు లెగాలి, జిలేబీ, పెంట, నేను జిలేబీ తింటాను, కింద చేపెట్టి నాకుని తింటాను, లోపల మొత్తం బైక్ లాక్కుని తింటాను. నేను ఇంట్లో చేసే పని ఎలా అంటే కదా, నీ కొడుకు కింద చేయబెట్టి లాక్కుని తింటావంట, ఇంకా అందరు కింద చేయబెట్టి లాక్కుని తింటావంట. ఇంకా అదే పని అంటే నీకు తినలేక ఎవరింటికి వెళ్ళినా కింద చేయబెట్టి లాక్కుని తినేస్తావంటగా. నీకు అదే పని అంటగా. అందుకే నువ్వు చెత్త అంటగా. వాళ్ళు తినడం వల్లే నీ రోజు చెత్తగా అయిపోయిందంటగా. చెత్త అవడం వల్ల చెత్త వాగుతూ ఉంటావంట. అందుకే నువ్వు చెత్తదా. అందరినీ చెత్తని పిలుస్తాడండి నువ్వు వస్తా అందరు భయపడిపోతారంట. అమ్మో అది వస్తుంది, అందరు పారిపోతారట. నువ్వంటే గౌరవంతో కాదు, నువ్వంటే చిరాకుతో నేను చూస్తే అసలు పక్క తప్పుకుని పారిపోతారంటగా. నీలాంటి ఎదురొచ్చినా ఒప్పుకోరంటగా. నీలాంటిది ఎదురొచ్చినా నిన్ను చాలా నిజంగా చూస్తారంట. నాకు ఎవరు జ్యోతిష్లు చెప్పారు, నేనంటే అందరూ ఇసరించుకుంటారంట. చిరాకు పడతారంట. నువ్వంటేనే అందరికి ఎలర్జీ అంట. నీతో మాట్లాడాలని జనాలు చిరాకంట. నేను అందరూ కలిసి నేను వెలివేశారంటగా అందరూ కలిసి.
ఎందుకంటే అసలు ఎవరింటికి వెళ్ళి పొరపాటు ఇంటికి వస్తాయంటే వెళ్తా వెళ్తే పిల్లలకి చేపలు పెట్టి వెళ్ళిపోతావంట. అందుకే నేను ఎవరిని ఇళ్ళ పిల్లలంట పిల్లల్ని చూస్తే నువ్వు తట్టుకోలేవంట. వాళ్ళు చేపలు పెట్టేస్తావంట. పోవాలంటావంట, పాడలేగాలంటావంట. ఎవరింటికి వెళ్తా మీ ఇంట్లో పాడలేగాలి, మీ పిల్లలు పోవాలి అంటావంట. ఏంటి నువ్వు అసలు నువ్వు తోపు అనుకుంటున్నావా, తురుము అనుకుంటున్నావా? పెంట పిల్లలందరూ ఉసురు కుట్టిందనుకుని చచ్చురుకుంటావు. పిల్లలందరూ ఉసురు కుట్టి నీకు చచ్చురుకుంటావు. అందరూ ఉసురు కొట్టు ఎంతమంది పిల్లలు తిట్టావో అంత పిల్లలందరూ ఉసురు నీకు కుట్టి చచ్చి ఊరుకుంటావు. ముసలి పింటి పెద్దమ్మ అందరు పిల్లలు ఉసురు తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. జన్మ అంటూ ఉండకూడదు, ఇలాంటి దాన్ని ఇంకో జన్మ అంటూ ఉండకూడదు. ఇలాంటి పాపాత్ముల్లో జన్మ ఉండకూడదు. ఇలాంటి పాపాత్ములకి ఉండకూడదు. నువ్వు ఇక తప్పదు, రాకపోతే జనాలు అని అనుకుంటారేమో అనేసి ఒక లైవ్ వేసుకుని వస్తావు అంతే. ఒక లైవ్ వేసుకుని వస్తావు. నీ లైవ్లో కంట చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు, అయినోళ్ళు కానోళ్ళు అందరూ వస్తారట నీ లైవ్కి. నువ్వు పెద్ద ఫోన్కి ఇస్తావి, నీ లైవ్కి పెద్దోళ్ళు వస్తారు. పెద్దోళ్ళు వస్తారులే. బ్రహ్మణ లాంటి క్యారెక్టర్లెస్ లోళ్ళు, వందన లాంటి రాస్కెల్స్, క్యారెక్టర్ లేని కాత్యాయని, వాళ్ళంతా కాత్యాయని అంట. వీళ్ళంతా పెద్దోళ్ళు అంట. వాళ్ళ మాటలు ఏజ్కి తగ్గట్టు మాటలుండవు. నాకు వీళ్ళంతా వరస్ట్. ఒకళ్ళైనా అమ్మ వద్దమ్మ తప్పమ్మ పిల్లల్ని నన్ను మాట్లాడుకోమ్మా, ఎంత ఉన్నా ఏదన్నా పెద్దవాళ్ళు తెలుసుకోవాలి, పిల్లల్ని మాట్లాడకూడదు ఒక్కళ్ళైనా అంటున్నారా? వాళ్ళు కూడా అదే అంటున్నారు. వీళ్ళంతా పెద్దోళ్ళు అంట. కాత్యాయిని వీళ్ళంతా వందన పెద్దోళ్ళు అంట, చాలా పెద్దోళ్ళు. పిల్లల్ని కోరుకునే వాళ్ళు పెద్దోళ్ళు. ఈ పెంటి ముసలి పెద్దమ్మ ఏమంటుంది, మీ అందరికన్నా చరిత్ర సాక్షి ఏమో వాళ్ళ ఎవరి జోలికి వెళ్ళదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటుంటుంది. ఎందుకంటుందంటే తట్టుకోలేకపోతుంది. ముసుగు తీసేసి ఏం బాగోతం మొత్తం బయటపడిపోయింది. ఈ పెరుగు పెద్దమ్మ బాగోతం మొత్తం బయటపడింది. అట్లా ఆ మాట్లాడే మాటలు, ఆ చెత్త అవంతా బయటపడిపోయింది. బయటపడేసరికి తట్టుకోలేక రగిలిపోయి హత్యేస్తుంది. లైవ్లో చూసావా, హత్యేస్తుంది. నా ఇష్టం, తింటాను, నా ఇష్టం, నా పిల్లల్ని అడుక్కుంటాను, మీకేంటి? నా ఛానల్లో ఉన్న వాళ్ళందరూ అడుక్కుంటాను. అడుక్కోవడానికి నేను పుట్టాను, అడుక్కుని తినే పెరుగుతాను. మేము జనాల డబ్బుల మీదే పెరుగుతాం. ఇన్నాళ్ళు ఆమె మీద వీడియో చేసుకుని బతికాను. డబ్బులు రావట్లేదు కాబట్టి అడుక్కుంటున్నాను. ఆమె వీడియో చేసుకుని బతికాను. ఆమె నన్నేం అనలేదు, మీకేంటి బాధ? ఆమె నన్నేం అనలేదు. ఎన్ని మాట్లాడినా నన్నేం అనలేదు, మీకేంటి బాధ అంటుంది. ఆమె వీడియో చేసుకుని ఇప్పుడు బతికాను. ఇప్పుడు ఫౌండేషన్ ఆగిపోయింది, డబ్బులు రావట్లేదు, అందుకే అడుక్కున్నాను. నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ అడుక్కుని తింటాను, మీకేంటి బాధ అంటుంది. మీకేంటి బాధ? అడుక్కుంది నేను. కానీ నీ పన్ను చేసుకోపోక బూతులు వేసుకుని ఇవి వేసుకుని రచ్చ చేస్తానంటే ఎవరు ఊరుకుంటారట? రచ్చ చేస్తున్న ఎవరు ఊరుకుంటారంట? నువ్వు వీడియో చేసుకో, నీ మీద వీడియో చేసుకో, ఇంకెవరి చేసుకో అంతే. అంతేగాని బూత్లు అంటాను, అవి ఇవ్వంటాను, పిల్లలు పోవాలంటాను, పిల్లలు పాడు లెగాలంటాను, అది లెగాలంటే నీ ఇష్టరాజ్యంగా ఉంటానంటే కుదురుద్దా? కుదరదు, అసలు కుదరదు. ఏంటి ఆ లైన్లోకి ఒకడు వచ్చాడు, శివ అనే వచ్చాడు. వాడు చూసాడు మధ్యలో నవ్వు ఆపకుండా మాట్లాడుతున్నాడు. వాడు టైం పాస్ చేయడానికి వచ్చాడు. వాడు టైం పాస్ చేయడానికి వచ్చాడు. మధ్యలో నవ్వు ఆపుకుంటున్నాడు వాడు. ఏమంటుంది, ఏవో బూతులు మాట్లాడుతాయి, ఏం మాట్లాడుతా నవ్వు ఆపుకుంటా ఏమో వీడియోస్ పెడుతుంది. నలుగురు జ్ఞానోదయం వీడియోస్ పెడుతుంది. అవి చూసి మంచి చేసుకుంటే వీడియోస్ పెడుతుంది. అలా అంటున్నాడు. ఏమా జనాలకి ఏమన్నా మంచి చెడు ఏం తెలియదా? మంచి చెడు లేకుండా జనాలు ఉన్నారేంటి? ఏది మంచి ఏది చెడు అని జనాలు తెలియదా? ఒకళ్ళు ప్రమోషన్ చేయగానే ఓహో అవునా అని ఎగేసుకుని వెళ్ళిపోతారా? వాళ్ళకి మంచి చెడు ఏం తెలియదా? డైటిషియన్ మీద ప్రమోషన్ చేయగానే వెంటనే టక్కగా వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్తారు? మంచి చెడు తెలుసుకునే వెళ్తారు.
అక్కడ వెళ్ళినా అక్కడ నచ్చితే జాయిన్ అవుతారు, నచ్చకపోతే జాయిన్ అవ్వరు. అంతేగాని వాడు వీడియోస్ పెట్టగానే గొర్రెలాగా తలూపేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నావా? వీళ్ళకి జనాలకు అవగాహన ఉండదా? జనాలను గొర్రెలు అనుకుంటున్నావా? ఎవరు ఏం ప్రమోషన్ చేయగానే దానికి తల నుంచి వెళ్ళిపోతారా? ఇక నువ్వే చెప్పాలి వచ్చి ఇంకా ఫేక్ అని. ఓ ఫేక్, ఫేక్ శివ. నువ్వు టైం పాస్ చేయడానికి వచ్చి నువ్వు లైవ్ మొత్తం ఉన్నావు స్టార్ట్ లాస్ట్ దాకా టైం పాస్ చేసావు వచ్చి. టైం పాసే, నవ్వు ఆపుకుంటా టైం పాస్ చేస్తావు. ఆమెమో నీ దగ్గర ఆడోళ్ళ గురించి, ఆడోళ్ళు పార్ట్స్ గురించి, ఆడోళ్ళు వాళ్ళ గురించి బూతులు మాట్లాడుకుంటా నీ దగ్గర మాట్లాడుతుంది. ఈ వింట పెద్దమ్మ నీకు బూతులు మాట్లాడితే నువ్వు అవి వింటా ఎంజాయ్ చేస్తా నవ్వు ఆపుకుంటా ఉన్నావు నువ్వు. పెద్ద నీతిమంతులాగా వచ్చాడు శివగాడు. ఏమన్నా కామెంట్ ఫేక్ కామెంట్స్ పెడితే నాకు మెయిల్ ఐడి ఇవ్వు, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఏంట్రా ఏంట్రా నువ్వు చూసుకునేది? నిజంగానే ఆ చరిత్రసాక్షి ఆమె చేసిన తప్పైతే, ఆమె చేసిన బెట్టింగ్ ప్రమోషన్ తప్పైతే ఆమె ఎప్పుడో మానేసింది. ఎప్పుడు చేసినా అది తప్పైనా సరే వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. లేటెస్ట్ వాళ్ళ మీద తీసుకుంటారు అనుకుంటున్నాను. లేదు వాళ్ళ మీద ఎప్పుడు చేసినా సరే తీసుకుంటారంటే తీసుకుంటారు. అంతే కదా, ఎవరైనా తప్పే. అది అప్పుడు చేసినా ఎప్పుడైనా తప్పే. ఆ తప్పుని ఎవ్వరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. తప్పైతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని నేనేదో చేశాను, నేను పొడిచాను, నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, నువ్వు ఇదైపోతావు నువ్వు పెద్ద సూక్తిలాగా సూక్కునుకుని. అసలు నువ్వు నోరు అబద్ధాలు కోరివి. నువ్వు నోరిపితే అబద్ధాలు ఏమన్నావు? పెద్ద కూతురు వదిలేసేయండి, అది ఎప్పుడు చచ్చిపోయింది అంట. ఇద్దరు కూతురు మాడుకుందాం, పెద్ద కూతురు ఇప్పుడు చచ్చిపోయింది, మనం మాడదాం ఉందన్నావు, ఇప్పుడు చచ్చిపోయింది అంటున్నావు. అదే అన్న, నోరిపితే అబద్ధాలు. నువ్వు చెప్పే ఏది నిజాలుండవు. నీకు ప్రూఫ్ ఉంటే అన్ని అయి ఉంటే అయిపోయి నువ్వు వెళ్ళు. ప్రూఫ్ ఉంటే వెళ్ళు, ఆ ప్రూఫ్ పట్టిన వెళ్ళు. ఏ ప్రూఫ్ లేవు దగ్గర. నీకేంటంటే వాళ్ళ మీద వీడియో చేసుకుంటా బతికేవు. వీడియో చేసుకుంటూ బతికేవు, తిన్నావు. నువ్వు కొడుకునే చెప్పిన వాడు అందరూ బతికి తిన్నారు. ఈ మధ్య డబ్బులు రాకపోయేసరికి అడుగు తిన్నావు. అమ్మ దేహి అడుక్కుంటున్నావు, అడుగు తిన్నావు. చెప్పు, పబ్లిక్లో చెప్పు. నేను ఇప్పుడాక డబ్బు కోసం ఆమె మీద వీడియో చేశాను, ఇప్పుడు డబ్బులు రావట్లేదు, దయచేసి డబ్బులు వేయండమ్మా అని అడుక్కో. నీ సబ్స్క్రిప్షన్ అడుక్కుంటావో, బయట సబ్స్క్రిప్షన్ అడుక్కుంటావో, జనాలు అడుక్కో. ముష్టి వేస్తారు నీకు. ముష్టి నమహ అనేసి నీకు ముష్టి వేస్తారు నీకు. నువ్వు మరి రోత మనిషివి. అసలు చూసావా ఆ లైవ్లో బూతు అన్నట్టుగా మొత్తం బూతే. ఆ ముస్కాన్ పెట్టి చాటుచుల్లో ఎంత అమ్మో ఆ రోత మాటలేంటి, అసలు నువ్వు ఆడదానివేనా? ఆడవాళ్ళు ఇంత చెత్తగా మాట్లాడతారా? ఎవరు నీకు చెత్తగా మాట్లాడరు. నువ్వు ఇంత చెత్త మనిషి అయితే అంత చెత్త మాటలు మాట్లాడతారు. ఎంత రోత మనిషివి. ఏంటంటే ఈ వారం బిజీగా ఉంటుందంట, ఈ వారం తర్వాత వీడియో చేస్తాను, లైవ్ పడతాను. ఎక్కువ లైవ్ పడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. లైవ్లో పడితే చాలామంది వస్తారు, మాట్లాడడానికి బాగుంటుంది. వీడియోస్ పెడితే మీదే వీడియోస్ చేయాల్సి వస్తుంది. లైవ్లో చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవచ్చు అంట. తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతాను, లైవ్లు పెడతాను, వీడియోస్ పెడతాను. పెట్టవే చెప్తా, పెట్టవే. ఇప్పుడు చూసి అట్లా ఆగదే. ఇంకా బూతులు పెంచేసుకుని మాడుతుంది. ఎవరు ఊరుకుంటారు? నా ఛానల్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి, వాళ్ళ ఛానల్ వ్యూస్ రావు కాబట్టి నా మీద వీడియోస్ చేసుకుంటున్నారు అంటావా? నువ్వు పెద్ద సెలబ్రిటీ. నువ్వు నీ మీద వీడియోస్ చేయాలి. ఇక పెద్ద సెలబ్రిటీవి. నీ మీద వీడియో చేసేది నీ బూతు పురాణం గురించి, నీ బూతుల గురించి. నీ బూతులు ఉండి కామెంట్ పెడితే మెండుగాడు అంటావు. ఎవరేం మెండుగాడు? నీకు మెండుగాళ్ళు ఉంటారనేది అందరికి మెండుగా అంటగడతావు. పెడతా ఈరోజు పైన వీడియోస్ మొత్తం ఆ వాట్సాప్లో మాట్లాడే బూతు పురాణం మొత్తం ఈ వీడియోకి పెడతాను చూడండి.
అవన్నీ వీడియోస్ అటాచ్ చేసి పెడతాను చూడండి. ఇవి మాట్లాడే బూతులు మొత్తం అంతా వీడియో కింద పెడతాను చూడండి. ఇవి ఎలాంటిదో, ఇవి కంప్లీట్గా అనుకున్న ముసుగు తీసేసి మాట్లాడుతుంది. మొన్నటి వరకు లైట్ ముసుగేసుకుంది, ఇప్పుడు కంప్లీట్ ముసుగు తీసేసి కంప్లీట్ ఓపెన్ అయిపోయింది. ఇవి ఎలాంటిది కొంతమంది నాకు చెప్పారు, ఒక టైప్ ఆఫ్ మనిషి అండి. ఆ టైప్ ఆఫ్ అంటే మీకు తెలుసు కదా, ఒక టైప్ ఆఫ్ అంటే ఏ టైప్ మనిషి, ఆ టైప్ మనిషి అంటే అందుకే అలా మాట్లాడుతుంది. బ్రాహ్మణులు అంటది. బ్రాహ్మణులు ఇలాంటి మాటలు మాట్లాడతారా? అసలు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఒక మాట కూడా మాట్లాడరు. అలాంటి బ్రాహ్మణం చెప్పు బతుకుతుందేమో. రావే సంగతి చెప్తాను, రావే. వీడియోస్ పెట్టు, లైవ్స్ పెట్టు. ఇప్పుడు నోరిపో, డ్రైనేజ్ నోరిపితే పెంట అంతా అందరికి చెప్పులకు పెంట పూసి నీ మొహం మీద, నీ నోటి మీద కొడతాం. నీ చెప్పులకి పెంట పూసి జనాలందరి పెంట పూసి నీ మొహం మీద కొడతాం. మాట్లాడుకుంటా ఆ పెంట తింటా మాట్లాడదు కానీ, మన నీకు పెంట మాటలు రావాలి కదా, అందుకే ఆ పెంట తింటా ఆ పెంట మాటలు మాట్లాడదు కానీ పెంటదాన్ని